స్తుతించుటలో. Read Philippians chapter 4 to 6. You can read. I'll read a 6th verse. 4 నుండి 6 వరకు కూడా చదువుతాం. అయితే 6వ వచనం మొదటగా చదువుకుందాం. Be careful for nothing, but in everything by prayer and supplication with thanksgiving let your requests be made known unto God. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. So it says that don't be worried of anything that you are facing today. ప్రియులారా, వాక్యలేఖనం ఏమని తెలియజేస్తుంది? దేనిని గురించి చింతపడకుడు గాని. So what does it mean? Don't worry about your disease, don't worry about your problems, don't worry about anything that you are facing today. ప్రియులారా, ఈ రోజు నీవు దీని అర్థం ఏంటంటే, ఈ రోజు నీకు అనారోగ్యం ఉన్నా, బలహీనత ఉన్నా, నానా విధమైన సమస్యలున్నా చింత అయితే పడొద్దు. Some of you are going through a very difficult situation now. మరి ఈ సమయానికి మీలో అనేక మంది నానా విధమైనటువంటి సమస్యలు చిక్కులు గుండా వెళ్తూ ఉన్నారు. Some of you are going through